Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బెట్టింగ్ యాప్స్ బేజారెత్తిస్తున్నాయి. ప్రమోటర్స్ మీద పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వలలో పడకండి, మీ జీవితాలను అంధకారం చేసుకోకండి అంటూ గత కొంతకాలంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సొంత డబ్బులతో సినిమా హాల్స్లో యాడ్స్తో పాటు క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రీల్స్ కూడా చేసి అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు. అతను మరెవరో కాదు, ఇన్ఫ్లుయెన్సర్ 2.0 అలియాస్ అనుదీప్. తను ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. అనుదీప్తో మాట్లాడి బెట్టింగ్ యాప్స్తో పాటు మనకు కనిపించని హనీ ట్రాప్ యాప్స్, అలాగే న్యూడ్ వీడియో కాల్స్ యాప్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అనుదీప్. నమస్తే మేడం. నేను చాలా కాలం క్రితం మీ రీల్ ఒకటి చూశాను. పైసలే, ఇవన్నీ పైసలే, అర్థమైందా? నేను కూడా అందరిలానే ఒక యాప్ లో సంపాదించి పైసలన్నీ కూడా ఇదే కష్టపడి సంపాదించు. బెట్టింగ్ వల్ల పైసలు రావు. మీరు నోట్ల కట్టలన్నీ ముందు వేసుకుని దాని గురించి చెబుతూ ఉంటారు, డబ్బుల గురించి చెప్తూ ఉంటారు. నేను అనుకున్నాను మీరు నిజంగా ఏదో ప్రమోట్ చేస్తున్నట్టున్నారు అని. నేను చూశాను లాస్ట్ వరకు. తీరా చూస్తే అది ర్యాపిడో యాప్. అంటే బెట్టింగ్ యాప్స్ మీద మీరు చాలా కాలం క్రితం నుంచే క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? దాని దెబ్బ తగిలితేనే కదా మేడం దాని తీవ్రత తెలిసేది. సో నాకు ఒక చిన్న అమౌంట్, అంటే నాకు అంత పెద్ద అమౌంట్ ఏం కదా, చిన్న అమౌంట్తో నేను లాస్ అయినా. బట్ ద థింగ్ ఏంటంటే నేను లాస్ అయినా, నాలాంటి ఇంకొకరు లాస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను ఆ రీల్ చేయాల్సి వచ్చింది. సో నేను లాస్ అయిన అమౌంట్ చిన్ననే, కానీ నేను అంటే నా అమౌంట్ నేను అదే అమౌంట్ని రీపే చేయడానికి ర్యాపిడో నడుపుకొని మరీ రీపే చేసుకున్నా. ఇంట్లో అడుగు ఇస్తారు. బట్ ది థింగ్ ఏంటంటే నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాలి అనుకొని ఆడుతూ పాడుతూ ర్యాపిడో చేసుకున్నా. అయిపోయింది. అది స్మాల్ అమౌంట్ కాబట్టి ర్యాపిడోలో కవర్ చేసేసిన. బట్ ఇప్పుడున్న నేపథ్యం చూసుకుంటే ఈ చిన్న అమౌంట్ కాస్త పెద్దగా అయిపోయి చాలామంది లైఫ్ వరకు వచ్చింది. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు దీనివల్ల. సో అందుకే కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను గత 8 నెలలుగా చేస్తూనే ఉన్నా. కానీ నాకున్న అకౌంట్ కానీ నా ఫాలోవర్స్ కానీ తక్కువ అకౌంట్. సో తక్కువ అకౌంట్ ఉండడం వల్ల కొంతమందికి అది రీచ్ అయింది. అయితే అప్పుడు అట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డబ్బులు విసిరేస్తూ నన్ను అట్లనే మోసం చేశారు వేరే ప్రమోటర్స్, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ నన్ను మోసం చేశారు. సో నేను కూడా ఇట్లా మోసం చేస్తేనే ఈ గొర్రెలు మీన్స్ సొసైటీ కూడా నన్ను గుడ్డిగా నమ్మి రీల్ మొత్తం చూస్తుంది అని చెప్పి సో అట్లా చేసి ఒక అవేర్నెస్ వీడియో చేసిన అంతే. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంఎన్సీస్లో వర్క్ చేశారు. అలాంటి మీరు ర్యాపిడో నడపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మేడం, అంటే ఎంఎన్సీస్లో వర్క్ చేసే టైంలోనే నాకు కాస్త టైం దొరికితే ఎక్కువ డబ్బు వస్తుంది. మన మానవునుకున్న అత్యాశ తెలుసు కదా, ఈ ఆశ వాళ్ళు ప్రమోట్ చేసే విధానం కూడా ఆ రీల్స్ ప్రమోట్ చేసే విధానం చూసి టెంప్ట్ అయిపోయినా. అరే డబ్బులు వస్తాయి కావచ్చురా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటే బెట్టింగ్స్లో ఇన్వెస్ట్ చేసి, అప్పుడు నేను ఇక్కడ వర్క్ చేయలే, అప్పుడు కర్ణాటకలో అక్కడ వర్క్ చేసిన. సో అక్కడ వర్క్ చేసిన, అక్కడ వేరే ఫీల్డ్, అప్పుడు ఐటీ కూడా కాదు వేరే ఫీల్డ్లో వర్క్ చేసిన. సో అక్కడ వర్క్ చేసిన టైంలో నేను ఆడి లాస్ అయినా. సో లాస్ అయింది, ఇంకా రీపే చేయాల్సిన బాధ్యత కూడా నేనే తీసుకొని రీపే చేసిన. ఇట్లా ర్యాపిడో నడుపుకొని అమౌంట్ అంతా రీపే చేయడం జరిగింది. మీ సోషల్ మీడియా అకౌంట్స్లో మీరు రీల్స్ చేయడమే కాకుండా సినిమా హాల్స్లో కూడా మీ సొంత డబ్బులతో యాడ్స్ రన్ చేస్తున్నారు. మీ సొంత వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నారు? అంటే ఎప్పుడు కానీ ఆడియన్స్ ఎప్పుడు ఈ సొసైటీ అంటే ఈ ఆడియన్స్ వీళ్ళు ఒక మంచి మాట చెప్తున్నామంటే రీల్ స్కిప్ చేస్తారు. సోది నా కొడుకు వచ్చింది మళ్ళీ స్కిప్ చేస్తారు. అయితే థియేటర్లో వేస్తే స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, సచ్చినట్టు చూడాలి. సో అట్లనన్నా వీళ్ళని మారుద్దాం అనే కాన్సెప్ట్తోనే నా డబ్బులు ఇచ్చి మరీ థియేటర్స్లో వేస్తున్నా. స్టిల్ అది ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు తెలీదు. బట్ నా ట్రయల్ నేను వేస్తున్నా. ఎందుకంటే నేను రీల్స్ చాలా చేసిన. కొంతమంది వింటారు కానీ అక్కడికి వదిలేస్తారు. కొంతమంది 100లో 1% or 2% మాత్రమే ఆ రీల్ షేర్ కొడతారు. యూజ్ అయ్యేదిరా సొసైటీకే అని. సో సొసైటీకి యూజ్ అయ్యేది అని 2% షేర్ కొట్టేవాళ్ళు ఎప్పుడైతే 50%కి వస్తారో, 50% చాలు, 100% అవసరం లేదు, 50%కి అలాంటి సొసైటీ యూజ్ అయ్యే రీల్స్ షేర్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ సొసైటీ బాగుపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే స్క్రాప్ ఎంకరేజ్ చేస్తారు. సో నా వీడియోలు వస్తే స్కిప్ చేస్తారు. సో స్కిప్ చేయకుండా ఉండాలని థియేటర్లలో చేసిన. అండ్ ఆ డబ్బులు ఎక్కడి అంటే ప్రమోషన్లు, నేను మామూలుగా చిన్న చిన్న రెస్టారెంట్లో ప్రమోట్ చేస్తూ ఉంటా. ఆ ప్రమోషన్ చేసిన డబ్బులు నేను తినకుండా అట్లా చేస్తున్నా. మరి ఏదైనా మార్పు గమనించారా? మార్పు అంటే
కొంతమంది అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఈడేదో చెప్తున్నాడ్రా అని అనుకొని ఒక దెబ్బ తింటారు అక్కడ. బెట్టింగ్లలో దెబ్బ తిన్నవాడే నా వీడియోలు విని ఇది ఎట్లా అంటే రుచి చూస్తే కానీ దాని లోతు తెలియదు వీళ్ళకి. సో మార్పు చెందడం ఇందులో చాలా కష్టం మార్పు అంటే. ఎందుకంటే డ్రగ్స్, అమ్మాయిలు, మందు, సిగరెట్ ఇవన్నిటి కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్కి పోయి మనం మార్చుకోవచ్చు. బట్ ఇది మారదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ మారదు. సో ఇది మార్పు రావాలి అంటే మనిషిలోంచి రావాలి. మనం ఎంత మార్పు తీసుకొచ్చినా రాదు, ఎంత అవేర్నెస్ వీడియోలు చేసినా రాదు. వానికి వాడు నేను చేస్తుంది తప్పు ఒప్పు అని వాడు క్లారిటీగా డిసైడ్ అయిన రోజే ఇది వానికి అర్థమవుతుంది వాడు చేసేది తప్పు అంటే దీంట్లో డబ్బులు రావు అని. కానీ ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు నిరూపించారు. ఒక సామాన్య వ్యక్తి, ఓ కామన్ మ్యాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు నమోదైంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తిని నేను అభినందించుతా, పర్లేదు. కానీ ఈ వ్యక్తి నన్ను ఇలాంటి వ్యక్తులే ఎప్పుడో మోసపోయారు 8 నెలల కిందటనే ఎంతోమంది. వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది ఇక్కడ దాకా వచ్చేది కదా ఇష్యూ. కానీ పోలీసులు రెస్పాండ్ అయ్యేవాళ్ళ నిజంగా ఈ ప్రమోటర్స్ మీద అదే టైంలో రెస్పాండ్ అవ్వని వాళ్ళ కర్తవ్యంగా రెస్పాండ్ అవ్వని, లేకపోతే నీ తప్పురా అని చెప్పి వీళ్ళకి బుద్ధి చెప్తే వాళ్ళు మారుతారు, రెస్పాండ్ అయితే వీళ్ళు మారుతారు. ఏది జరిగినా కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చేది, న్యూస్ పేపర్లుగానో మీడియా ద్వారానో బయటకు వచ్చేది. అసలు ఇది ఏం కాన్సెప్ట్ అని అందరి ప్రజల్లో వెలిగేది. సో దాని మీద అవేర్నెస్ అదే అయిపోయేది. సో అప్పుడు చేయలేదు కాబట్టే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. ఇది మనం అనుభవిస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ను వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రమోటర్స్ని ముఖ్యంగా ఆ తేనె తుట్టెని కదిపింది మరెవరో కాదు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ గారు. ఆయన ఫస్ట్ లోకల్ బాయ్ నానితో మొదలుపెట్టారు, ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్, ఆ తర్వాత హర్ష సాయి. అంటే ఒక సీనియర్ ఐపీఎస్ రెస్పాండ్ అయ్యే వరకు కూడా ఎవరు దీన్ని పట్టించుకోలేదు. అంటే అది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకున్న పనుల్లో వాళ్ళకున్న విధుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఇంత ఫోకస్ పెట్టే వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఒక క్రియేటర్స్ లైఫ్ అన్నట్టుగా సొసైటీ మీద ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. క్రియేటర్స్ లైఫ్ని ఎట్లా నాశనం చేయాలా అనుకుని కూడా అప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వీళ్ళకి. లోకల్ సిపిలో దీనికి ముందు కూడా ఏది సొసైటీకి హానికరిగేవి ఏవైనా కూడా మేము ఉపేక్షించేది లేదు, మీ మీద ఎఫ్ఐఆర్లు అవుతాయని కొన్ని కమిషనరేట్లలో కొన్ని కమిషనర్లు కూడా చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు. బట్ ది థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో రాలేదు. ఈ కమిషనర్లు చెప్పిన ఇవన్నీ న్యూస్ పేపర్లో చిన్న డిస్టిక్ పేపర్లలో అక్కడికి మాత్రమే పరిమితమైనాయి. బట్ సజ్జనార్ గారు ఏంటంటే ఒక్కసారిగా బాంబు పేల్చారు సోషల్ మీడియాలో. ఆయన ఒక్కరి ద్వారా ఇది కాని పని. అంటే ఆయన ఒక ఆర్మీని క్రియేట్ చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సెస్తో ఒక ఆర్మీని క్రియేట్ చేస్తున్నాడు. దీన్ని ఎట్లయినా ప్రభావితం చేయాలి అని చెప్పి ఆయన ఒక్కడు ఎన్ని రీల్స్ పెట్టినా రాదు అని అర్థమైంది. అంటే ఆయనకి వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైం. సో ఆ టైం అంతా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కదిపిండు, అందరికి మెసేజ్ పెట్టిండు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి ఆయనే స్వయంగా మెసేజ్ పెట్టి ప్లీజ్ డూ ఏ అవేర్నెస్ వీడియో అబౌట్ రిగార్డింగ్ దిస్ బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్. సో అట్లా మన లక్ అది, ఆయనైనా రెస్పాండ్ అయ్యింది కనీసం. సో రెస్పాండ్ అయ్యి ఇట్లా చేస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా కరెక్ట్గానే అంటే వాళ్ళకి కేసు ఫైల్ చేయడం కానీ అన్ని పనులు కరెక్ట్గానే ఉన్నాయి. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నాకు వేరే వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చినాయి. ఇట్లా మా రిలేటివ్స్ ఉన్నారు, ఐడి పార్టీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళది అంతా వీడియోస్ సేవ్ చేసి రికార్డ్స్ అన్ని పక్కకు పెడుతున్నారంట, సార్ట్అవుట్ చేస్తున్నారు. ఎవరన్నీ చేశారు, ఎవరు దేని మీద చేశారు అన్నీ సార్ట్అవుట్ చేసి పక్కకున్నాయి. సో వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలంటే పక్కా ప్రూఫ్ ఉండాలి. అవన్నీ జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అంటే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో మనం ఏం రెస్పాండ్ అవ్వలేము దీనికి. ఈ విషయంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారో డబ్బు కోసం, అలా వాటి మీద పోరాడుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీలాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కొత్తగా అన్వేష్ కూడా వచ్చేసారు, ఆయన కూడా గట్టిగా వాయిస్ రైజ్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది, ఇంకా మీలాంటి వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రీల్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్. మీరు చూడండి సజ్జనార్ సార్ దాంట్లో కొలాబ్ ఇచ్చిన దాంట్లో అకౌంట్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అందులో నేను అందరూ తప్పనట్లేదు, కానీ 50% సజ్జనార్ గారు కొలాబ్ ఇస్తారు, మనం అందరికీ తెలుస్తాం, ఓ ఫేమ్ వస్తుంది అని చెప్పి కొలాబ్లో యాక్సెప్ట్ చేసేటోళ్ళే. సో సజ్జనార్ గారు మెసేజ్ చేసినందుకన్నా ఒక రీల్ చేద్దాం అని చేసిన వాళ్ళే తప్ప వాళ్ళకి ట్రూగా హార్ట్ నుంచి లేదు సొసైటీ మీద. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళుగా ఇంట్రెస్ట్ చూపించి దీంట్లో బయటికి రండి. ఇంట్రెస్ట్ చూపించి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మామూలుగా వీడియోలు వదిలినప్పుడే ఇది మనం అంతమొందించవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే
సార్ మెసేజ్ చేశారు, ఒక వీడియో తీయాలి అంతే. వీడియో తీస్తున్నారు, వదులుతున్నారు అంతే తప్ప వాళ్ళు జెన్యున్గా ఇస్తే, వాళ్ళు జెన్యున్గా సపోర్ట్ చేస్తే, ఇప్పుడు సార్ అకౌంట్లో నియర్లీ 25 to 30 మెంబర్స్ ఇట్లా బయటకు వచ్చారు. వాళ్ళు రోజుకో రీల్ వదిలితే, ఆ 30 మంది రోజుకో రీల్ వదిలితే మొత్తం స్టేట్ మొత్తం వాడకండి వాడకండి అని అరుస్తుంది. ఈ బెట్టింగ్కి దూరం ఉండండి అనే అరుస్తుంది. వాళ్ళే ఆ 30 నుంచి 40 మంది కదా మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కానీ వాళ్ళు వదలరు. ఒక రీల్ వదిలేశారు అంతే, ఎనఫ్. సో సొసైటీ మీద ఎట్లా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పూర్తయ్యే వరకు మనదే బాధ్యత అనుకున్నప్పుడే అది మారుతుంది ఏదైనా. బెట్టింగ్ యాప్స్ కొన్ని లీగల్ ఉంటే ఇల్లీగల్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ కదా, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా తయారవుతాయి, మన మొబైల్స్లోకి ఎలా వస్తున్నాయి, వీటి మీద ఎలా బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది? యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ లీగల్ అంటే లీగల్ కొన్ని ఉన్నాయి ప్లే స్టోర్లో, యాప్ స్టోర్స్లో. ఈ యాప్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వీటికి సర్టన్ చెక్స్ ఉంటాయి, పిఎన్జీ ర్యాండమ్ సంథింగ్ ఏదో చెక్స్ ఉంటాయి. అవన్నీ పాస్ అయితేనే వచ్చి ప్లే స్టోర్లో ఉంటాయి. సో ఆ ప్లే స్టోర్లో ఉన్న వాటికి కూడా మన దగ్గర జూదం అనేది ప్రొహిబిటెడ్. తెలంగాణ, ఆంధ్ర, అస్సాం, ఒడిస్సా, మహారాష్ట్ర ఇక్కడ జూదం అనేది ప్రొహిబిటెడ్. సో మన దగ్గర ఆ యాప్స్ డౌన్లోడ్ అయినా కూడా మనం ఆడడానికి ఉండదు, లొకేషన్ యాక్సెస్ ఇవ్వదు. సో లొకేషన్ యాక్సెస్ ఇవ్వదు, మన దగ్గర నడవదు. లీగల్ యాప్స్ పక్కకు పెట్టుకుంటే ఇల్లీగల్ యాప్స్ ఎక్కువైనాయి. లీగల్ యాప్స్ 20 ఉంటే ఇవి 80 ఉన్నాయి. అయితే ఇవి ఎట్లా తయారైనాయి అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ దగ్గర సర్టన్ అమౌంట్ ఉంది, ఒక 1 lakh 2 lakhs. వాడు ఏం చేస్తున్నాడంటే 1,00,000 లేదా 50,000 పెట్టి ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాడు. యాప్ క్రియేట్ చేసినాక ఈ 50,000 యాప్ ఉంటుంది కదా, మన దగ్గర ఇంకెంత మిగులుతాయో ఆ డబ్బుతో ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంటున్నాడు ప్రమోషన్స్కి. సో ఒక 50,000 పెట్టి యాప్ తయారు చేస్తున్నాడు, ఇంకొక 50,000 1,00,000 పెట్టి యాప్ వీళ్ళకి ఇస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఈ ఆడేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ని హైర్ చేసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ని. వీడు బెట్టింగ్ యాప్ హైర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి ర్యాండమ్గా 1 lakh ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఆ 1 lakh ఫాలోవర్స్కి 1% వేసుకోండి, అంటే 1000 పీపుల్. ఈ 1000 అంటే 5,000 మంది అక్కడ తయారయ్యారు మనకి ఆడడానికి రెడీగా ఉన్నోళ్ళు. సో సింపుల్ ఒక అమౌంట్ అనుకోండి, యావరేజ్ నుంచి హై వరకు ఒక 1,000 రూపాయలు వేస్తారు ప్రతి ఒక్కడు. 5,000 మంది 1,000 రూపాయలు పెట్టి ఆడితే 50 లక్షల రూపాయలు. సింపుల్, 1,00,000 ఇన్వెస్ట్ చేసిండు, 49 లక్షలు ప్రాఫిట్ కొట్టేసిండు ఇన్ సింగిల్ డే. 49 లక్షలు ఒక్క రోజులో ఎట్లా వస్తాయి? నేను అదే అంటున్నా, 49 లక్షలు ఒక్క రోజులో ఎట్లా వస్తాయి? రావు. సో ఇందులో వస్తాయి. అందుకే వీడు వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ని, వీళ్ళని వాడుకొని మార్కెటింగ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్స్, ప్రమోటర్స్ ఒకటే అయిపోయారు. ఒకప్పుడు ఏంటంటే ప్రమోటర్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్ వేరుండే, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరుండే. ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఒక మార్గదర్శి, సొసైటీని కానీ యువతని కానీ ముందు తీసుకుపోవాలి. ఇలాంటి దారిలో నడవాలి, మీకు జాబ్స్ వస్తాయి. ఇలాంటి దారిలో నడవాలి, ఈ దేశం బాగుపడుతుంది. ఇలాంటి దారిలో నడవాలి, మీ ఊరు బాగుపడుతుంది. మీ ఊరికి బస్సులు లేవు, బస్సులు తెచ్చుకో, ఇటువంటివి చేయాలి ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి అదిదా సర్ప్రైజ్ సాంగ్స్ వేసుడు, డ్యాన్సులు వేసుడు, ఈ వెకిల్ చేష్టల వల్ల ఇన్ఫ్లుయెన్సర్ అనే బ్రాండే పోయింది. నేను ఇందులోకి వచ్చి ఎంత 6 to 7 months, బట్ అసలు దీని గురించి స్టడీ చేసింది చాలా. నేను మనం ఎట్లుండాలి, ఇంతకుముందు నేను ఎట్లా అంటే ఆకతాయిగా ఉండేవాడిని, మంచి ఫన్నీగా ఎంజాయ్ చేసేటోని. ఎప్పుడైతే ఇందులోకి వచ్చినా నా ఫన్ అంతా వదిలేసుకున్నా, అంటే వదిలేసుకోవాల్సి వచ్చింది. ఈ సొసైటీ మీదకి ఎప్పుడైతే వాయిస్ రేస్ అయిందో, సొసైటీ మీద ఆలోచించడం స్టార్ట్ అయిందో, నా ఫన్ అంతా అయిపోయింది, నా లైఫ్లో ఫన్నే అయిపోయింది. దీని మీద అంత సీరియస్గా ఉంది. సో ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తక్కువ అమౌంట్ తీసుకొని ప్రమోట్ చేయడం, దీనివల్ల ఎలాంటి లాస్ జరుగుతుందో వీళ్ళకి తెలియకపోవడం, అనాలోచిత తత్వం అంటారు దీన్ని. సో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల lakhs of people చనిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ 5,000 మంది ఉన్నారు, 5,000 మంది 1000తో ఆడితే 50 లక్షలు. సో 50 లక్షలు వచ్చిందా, వాడు యాప్ డిలీట్ చేసేస్తాడు. అంటే ప్రూఫ్ ఉండదు కదా, రేపు ఎన్న లాస్ అయినామంటే అంతే. మళ్ళీ వాడు రేపు ఇంకొక యాప్ తయారు చేస్తాడు. నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు ఒక యాప్ క్రియేటర్ వీడియో అని? తెలియదు. వాళ్ళు మనలానే ఉంటారు, సింపుల్గా కొట్టేస్తారు, కూర్చుంటారు. అనుదీప్, ఇప్పటికే 11 మెంబర్స్ మీద ఒకే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి, చాలామందికి నోటీసెస్ కూడా వెళ్ళాయి. అయినా సరే ఇప్పుడు చూసినా కానీ కొన్ని బెట్టింగ్ యాప్స్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అంటే భయం లేదా? చట్టాలంటే భయం లేదా? పోలీసులు అంటే భయం లేదా? కేసులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, లేదంటే జైళ్ళకి వెళ్ళడం అంటే భయం లేదా? ఇప్పుడు మనం అట్లా అడిగితే వాళ్ళు లోకల్ వైనానికి బెయిల్ వచ్చింది, మేము తెచ్చుకోలేమా, ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు. చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ఎత్తుకొని వాళ్ళు బయటికి వస్తున్నారు. సో అవి కాకుండా వాటిని అన్నిటికీ బేర్ చేసి చట్టాల్లో
అసలైన శిక్షలు ఏమున్నాయి, వీళ్ళకి ఏం వర్తింపబడతాయి, అవి కరెక్ట్గా వేస్తారా వేచి చూడాల్సింది. ఇప్పటికైతే కొన్ని సెక్షన్లు, నేను నిన్న చూసిన సెక్షన్లు, నాకు సెక్షన్లు అంతగా తెలియదు, నేను లాయర్ని అడిగితే వాళ్ళు ఈరోజు చెప్తామన్నారు అసలు ఆ సెక్షన్లు ఏంది, వాటి మీద కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నాను నేను. సో బిసైడ్ ఆఫ్ మై ప్రొఫెషన్, లా గురించి మనకు తెలియాలి, అసలైంది లా ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క మనిషికి తెలియాలి. లా తెలిస్తేనే మనకి అంటే ఏది చేస్తే ఏది తప్పు అనేది మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే, వీళ్ళు చేసారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బయటకు వస్తున్నారు, క్షమించండి మేము చేసిన తప్పే అంటే, నీ వల్ల కోట్ల మంది నష్టపోయారు, లక్షల మంది నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలే రోడ్డున పడ్డాయి. నేను క్షమించండి అనే మాటతో తొలగిపోతుంది. అది సారీ చెప్తే సరిపోద్ది అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీత కేసులో అదే కదా అయింది. సుప్రీత గారు అదే అన్నారు, సారీ అన్నారు, ఆయన కేసు బుక్ అయిందిగా, కేసు ఫైల్ అయిపోయింది. లోకల్ బైనా అని అదే అన్నాడు, సారీ, తెల్లారి కేసు ఫైల్ అయిపోయింది. ఆయన కూడా వీడియో ముందే వదిలిండు, ముందు రోజే. అదే ఆ వీడియో వదిలిన నెక్స్ట్ డే అయిపోయింది. సో అట్లా ఇప్పుడు ఈ కేసులు బుక్ అయిన 11 మెంబర్స్ కూడా చూడండి, అందరికి వెల్ నోటెడ్ ఫేసెస్. విష్ణుప్రియ, సుప్రీత, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, హర్ష సాయి, ఏంటి వీళ్ళందరూ అసలు వీళ్ళు చెప్తే జనం వింటూ ఉంటారు. మిలియన్స్లో వీళ్ళందరికీ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు ఎంత నష్టం చేస్తున్నాం సొసైటీకి అని ఆలోచించలేదా? ఓన్లీ వాళ్ళ డబ్బులు, వాళ్ళ సుఖం, వాళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారా? యాక్చువల్గా ఇప్పుడు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లాభం లేదు మేడం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత తప్పు ఉందో ప్రజలది కూడా అంతే తప్పు ఉంది. వీళ్ళు చెప్పగానే గుడ్డిగా ఇట్లా నమ్మిపోయి వాళ్ళు ఆడతారు మేడం, నాకు అర్థం కాదు. వీళ్ళు ఒకటి చెప్పారంటే అందులో నిజమెంత. మామూలుగా ఏదైనా రీల్ పెట్టినామంటే అందులో తప్పులు తీసే జనం ఎప్పుడైతే ఇన్ కేస్ ఆఫ్ బెట్టింగ్ ప్రమోషన్ రాగానే ఎట్లా గుడ్డిగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రీల్ పోస్ట్ చేసినామంటే అందులో ఉన్న తప్పులనే వెతికి చూపిస్తున్నారు. అలాంటి తప్పుని చూపించే వ్యక్తులు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసినప్పుడు అది కరెక్ట్ కాదు అనే ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఆడుతున్నారు. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా వీళ్ళు చేసిరు అని, అంటే వీళ్ళు ప్రమోషన్ చేసిరు, వీళ్ళు పూట గడవడానికి చేసిన వాళ్ళు కొంతమంది, అంటే ఈ 11 మెంబర్స్ కాదు, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. కొంతమంది పూట గడవడానికి చేసిన వాళ్ళు కొంతమంది సేవింగ్స్ కోసం వెనకేసుకున్న వాళ్ళు ఇంకొందరు. సో ఇట్లా ప్రమోషన్ చేసిన వాళ్ళు తప్ప అంటే అట్లా ఆలోచించినా పూట గడవక వేసుకున్నామన్నా మేము ఏం చేయాలన్నా అన్నాం. పూట గడవకపోతే సొసైటీ మీద కొడతావారా అంటే ఇంకో దారి లేదన్నా, ఎంతో కష్టపడితే కానీ క్రియేటర్ని కాలేదు నేను, ఈ స్టేజ్కి రావడానికి నేను ఎంతో కష్టపడినా అంటాం. ఇప్పుడు వాళ్ళని అనలేము, ఈ ప్రజల్ని అనలేము, మోసపోయిందంతా ప్రజలు. ఇప్పుడు బయటికి వచ్చిన కేసులు కొన్నే, కానీ బయటికి రాని కేసులు చాలా ఉన్నాయి. పరువు కోసం ఇంట్లో కూర్చుంటున్నారు బయటికి రాకుండా. అనుదీప్, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల గతేడాది తెలంగాణలో 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి బయటపడలేక, మీరంటే ఏదో పాపం ఊబర్ నడిపి మరీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అయితే అసలు దాంట్లోంచి బయటికి ఎలా రావాలో ఏంటో కూడా తెలియక చనిపోతున్నారు. అంటే బాధ్యత లేదా? అంటే నాది తక్కువ అమౌంట్ మేడం, తక్కువ అమౌంట్ కాబట్టి నాకు అప్పటికి రియలైజేషన్ వచ్చింది, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఏంది అని చెప్పి నేను ఆలోచించుకొని బయటికి వచ్చిన. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్స్, ఆ చనిపోయే వాళ్ళు కూడా మంచి స్థాయి వ్యక్తులే. ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకున్నారని చూడండి, వాళ్ళకి పొలం లేదా ఆస్తులు ఉంటాయి, లేదా గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉంటారు, మంచి శాలరీస్ ఉన్న వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఉందిలే నడుస్తుంది అన్నట్టుగా కొంతమంది బ్యాంకులోంచి తీసుకొచ్చి డబ్బులు పెడుతున్నారు. అండ్ ఈ డబ్బులు ఎట్లా అంటే ఇది ఆశ చూపిస్తుంది గేమ్ అనేది. ఎస్, బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా డ్రగ్స్ లాంటివే. ఒక్కసారి అలవాటు పడ్డామా వ్యసనంగా మారిపోద్ది. అందులోంచి బయటికి రావడం అనేది ఖచ్చితంగా కౌన్సిలింగ్ లాంటివి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయేమో. కౌన్సిలింగ్ తీసుకుంటే డాక్టర్ మారిపోతారు కానీ వీళ్ళు మారరు అంతే. డాక్టర్ అయినా ఆ డాక్టర్ కౌన్సిలింగ్ వీళ్ళకి ఇవ్వలేని, అబ్బాయి ఈ సెషన్ ఇక నాతో కాదు అని చేతులు ఎత్తేస్తారు తప్ప వీళ్ళు మారరు. వీళ్ళు మళ్ళీ ఫోన్ కనబడితే కథం, మళ్ళీ షురు ఆట. అండ్ దీనికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ లేదా అంటే ఈ బెట్టింగ్ ఆడే వ్యక్తులకి ఒక పని చూపించాలి, ఏదైనా పని చూపించాలి మనం, టైం వేస్ట్ కానివ్వకుండా. వీళ్ళు ఖాళీగా ఉన్నారంటే ఆడతారు, ఖాళీగా ఉండకుండా ఒక వర్క్ మీద వదిలేయాలి వీళ్ళని. చిన్న స్టార్టప్ బిజినెస్ ఆర్ ఎక్కడైనా చిన్న జాబ్, వాచ్మెన్, లేకపోతే ఇంకేదైనా దగ్గర టీ స్టాల్లో పని చెప్పడం, అదైనా పర్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు పెద్ద హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి టీ స్టాల్లో పని చెప్పి, కానీ వీళ్ళకి ఖాళీ టైం వదలద్దు. ఖాళీ టైం వదిలినామా గేమ్ ఆడతారు. సో ఇందులో సగం మంది ఇంట్రోవర్ట్స్, రూమ్లోంచి బయటికి రాని వ్యక్తులే బలవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అప్పుడు ఫోన్లో ఎంటర్టైన్మెంట్ కోరుకొని ఇలాంటివి జరుగుతాయి. ఈ బెట్టింగ్ ప్రమోషన్లు కూడా చిన్నది మేడం, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి మన దగ్గర. చిన్న పిల్లల చేతుల్లో కూడా ఐఫోన్స్ ఉంటున్నాయి. పిల్లలు కూడా బెట్టింగ్స్లో డబ్బులు పెడుతున్నారు, అసలు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. యువత అయితే అసలు బయటికి రాలేకపోతున్నారు అందులో నుంచి. ఎలా జాగ్రత్తలు పడితే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ మేడం, అన్న నేను మీకంటే మస్తు చిన్నోని కావచ్చు, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఈ పేరెంట్స్ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానాలి.
ఎందుకంటే మీరేదో ఫోన్లలో చాట్ చేసుకోవడానికి వానికి ఒక ఫోన్ ఇచ్చి పడేస్తే వాడు పక్కన పోయి ఆడుకుంటాడు అని అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. మీరు వానికి తెలివి పెరుగుతుందని ఫోన్ ఇస్తారు, కానీ వాడు అతి తెలివిమంతుడు అవుతాడు. అతి తెలివిమంతుడై ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు లవ్ అంట మేడం. ఏంది మేడం ఇది? నేను పోతే వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, అమ్మాయి అబ్బాయి, మా ఊర్లోనే. నేను షాక్. అరే 10th క్లాస్లో నేను స్కూల్లో కూర్చున్నప్పుడు, అరే నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి, ఇలా సాయంత్రం పోయి ఎక్కడ మిర్చిలు తిందాం, ఇగో ఈ కన్వర్జేషన్ ఉండే. నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, నీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, ఇలా 10 రూపీస్ వాళ్ళకి పానీపూరి తిందాం, ఈ కన్వర్జేషన్స్ ఉండే మాకు. బట్ ఇప్పుడు 7th క్లాస్ పిల్లలు లవ్ స్టోరీలు అంట మేడం. ఇది సినిమాల ఎఫెక్ట్స్, రీల్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వాళ్ళ మీద చూపేయా? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇన్స్టాలో చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆ వీడియోస్ ఉంటాయి, అవి వాళ్ళ మీద ప్రభావితం చూపుతాయి. బట్ ది థింగ్ వాళ్ళు ఏంటంటే పిల్లలు కామ్గా ఉంటారు, కామ్గా తింటారు, అందుకే ఫోన్ అలవాటు చేసినామంటారు. అది తప్పు. ఫస్ట్ ఫోనే అలవాటు చేయకండి. ఇన్ కేస్ మీరు ఏ రిలీజియన్కి సంబంధించి, ఇప్పుడు మన హిందూస్కి రామాయణం ఉంది, ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది, క్రిస్టియన్స్కి బైబుల్ ఉంది. ఇవి అలవాటు చేయండి పిల్లలకి. టైం దొరికితే చదువురా అయినాలి. ఎందుకంటే మన హిస్టరీని, మీ హిస్టరీని మీరు చెప్పుకోండి. నేను మతవాదిని కూడా కాదు. ఏ మతానికి ఆ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ అలవాటు చేయండి. మన వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు అని గొప్ప చెప్పండి. మన కింగ్డమ్స్ చెప్పండి, మన రాజుల గురించి చెప్పండి. ఇవన్నీ వద్దు. మనం చాట్ చేయాలి, వాళ్ళని కూడా నాశనం చేయాలి పిల్లల్ని. వీళ్ళు ఇవాళ ఇట్లా చేస్తున్నారు. ఇంకా కొంతమంది క్రియేటర్స్ అయితే దారుణంగా ఉన్నారు మేడం. అమ్మాయిలు వాళ్ళ పిల్లలు ఏమని ఉండని చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు, కావాలని దిగజారిపోయి రీల్స్ చేస్తున్నారు వ్యూస్ కోసం. ఇవాళ నువ్వు రీల్స్ చేస్తున్నావు, రేపు నీ పిల్లలు చూడరా? ఇవాళ నీ పిల్లలకి అర్థం చేసుకునే లేదు, కానీ రీల్స్ సేవ్ అవుతుంది. ఎవడో కూడా సేవ్ చేస్తాడు, రేపు పొద్దున వాళ్ళకి చూపిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. మా అమ్మ నా ఇది అని చెప్పుకోవడానికి ఫ్యూచర్ ఆలోచించట్లే. మనం ఎప్పుడు ఫేమ్ అవుతాం, మనం ఇది అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఫేస్బుక్ వచ్చింది పోయింది. ఒకప్పుడంతా హైప్ లేదు. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందో ఉండదో తెలియదు. టిక్టాక్ అట్లుంది, ఉంటుందో ఉండదో తెలియదు. కానీ మీ పరువు దీంతో పాటే పోతుంది. సో అవన్నీ కన్సిడర్ చేయాలి. పిల్లలకు ఫోన్లు అసలు ఇవ్వద్దు. అనుదీప్, మనం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ మనకి బయటకు కనిపించని యాప్స్ మన జీవితాలని నాశనం చేస్తున్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించైనా మనం మాట్లాడుకుందాం. ఆ స్కామ్స్ గురించి ఇప్పుడు చాలామందికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్ అంటేనే ఒక క్రైమ్కి ప్లాట్ఫామ్. అది క్రైమ్కి ప్లాట్ఫామ్. ఇంకా నేను ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే, ఎంతోమంది అమ్మాయిలు ఏడుస్తూ కూడా, ఎంతోమంది ఏడుపులు ఇన్స్టాగ్రామ్కే తెలుసు. ఎందుకంటే చాలా బ్లాక్మెయిల్ జరుగుతున్నాయి. ఇప్పుడు హనీ ట్రాప్ ఉంది, మీకు తెలిసిందే. వీడియో కాల్ చేస్తారు, మనం హలో అండి ఎవరు అండి మనం మాట్లాడే లోపు వాళ్ళు 1 మినిట్ అట్లా మనం కన్ఫ్యూజ్ చేస్తారు. నేనండి మీ ఊరే అండి, మర్చిపోయారా అప్పుడే అది అని మాట్లాడతారు. మనతో మాట్లాడే వ్యక్తి ఒకరు ఉంటారు, కట్ చేస్తే 2-3 మినిట్స్లో మన వీడియో ఎడిట్ అయిపోయి మనకు వస్తుంది. వచ్చేసి మనం న్యూడ్ కాల్ ఎవరితోనో మాట్లాడినట్టుగా ఉంటుంది. సో ఎట్ ది సేమ్ టైం నాకు జరిగింది ఒకసారి, ఇదే హనీ ట్రాప్ నాకు జరిగింది. అయితే వాడు ఏమంటున్నాడు, 10th అండి, లేకపోతే నేను వదలా. యాక్చువల్గా హనీ ట్రాప్ జరగడానికి కారణం కూడా నేనే కొని మెసేజ్ చేసిన, హనీ ట్రాప్ నాకు జరగాలి అని. నా ఫ్రెండ్కి అయింది సేమ్ థింగ్. అయితే వాడిని బెదిరిస్తున్నాడు. వానికి ఇంకొక 5 డేస్లో ఎంగేజ్మెంట్ ఉంది. నేను ఎంగేజ్మెంట్ ఉంది, నేను బయట పెడతా. సో వాడి అకౌంట్ నాకు పంపిస్తూనే మెసేజ్ చేసిన. నేను కూడా మెసేజ్ చేసి హాయ్ అండి అది అని మెసేజ్ చేస్తే, వీడియో కాల్ మాట్లాడదామా ఒకసారి అని అయింది. సరే అని లిఫ్ట్ చేసిన. సేమ్ థింగ్ నాకు రిటర్న్లో నాదే ఎడిట్ చేసి నాకు పంపించేసారు 10,000. అంటే లేదు నాకు ఇంకొక 5,000 ఇస్తా, కానీ ఇదద్దు, మంచి సన్నీ లియోన్ పేరు కట్ చేయండి అన్న, మంచి యాక్టర్స్ది ఎవరిదైనా ఎడిట్ చేసి నాకు పంపండి, నేనే అప్లోడ్ చేస్తాను, మీకెందుకు భయం అని రిటర్న్లో వాళ్ళని బెదిరించిన. సిపి దగ్గరికి పోతున్నా ఇప్పుడే, మీ అకౌంట్ ఇవన్నీ ఇస్తా అని చెప్పి నేను రిటర్న్లో వాళ్ళని బెదిరించి నా ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేసిన. అందరినీ అన్ఫాలో చేసేసి పోస్ట్ చేసిన కావాలని బెదిరియడానికి. సో అట్లా నేను బయటపడిన తెలివిగా. కానీ పరువు పోతుంది, డబ్బులు పోతాయి అని చెప్పి చాలామంది ఎట్లా అంటే వీళ్ళు బయటపడరు, ఇచ్చేస్తారు అమౌంట్. సో అట్లా అమౌంట్ ఎవరు ఇవ్వకండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎవరు భయపడకూడదు. ఫస్ట్ నువ్వు తప్పు చేయనప్పుడు భయపడద్దు. ఇన్ కేస్ తప్పు చేసినా కూడా నువ్వు వాళ్ళని టెంప్ట్ చేసి మాట్లాడించినా కూడా నువ్వు భయపడకు, అస్సలు భయపడకు. ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిలింగ్, అంటే నీకంటే ఎక్కువ పెద్ద తప్పు వాళ్ళు చేస్తున్నారు. బ్లాక్మెయిలింగ్ అని చాలా పెద్ద తప్పు. సో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నప్పుడు అదే పెద్ద తప్పుగా నువ్వు చూపించి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద పిఎస్లో కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మనం భయపడొద్దు. అండ్ ఆ స్కామ్ తర్వాత హనీ ట్రాప్ అందరికీ రివీల్ అయిపోయింది. ఇప్పుడు రివీల్ అయిపోయినాక కొత్తగా యాప్సే వచ్చినాయి. స్ట్రేంజర్ ఫ్రెండ్ని పరిచయం చేసుకుంటారా, సో అండ్ సో అని. ఆ స్ట్రేంజర్ ఫ్రెండ్ ఉంటుంది. స్ట్రేంజర్ ఫ్రెండ్ తర్వాత అందులో ఒక యాప్స్ ఏమో చాట్స్ ఉంటాయి. ఈ చాట్స్లో చెప్తా వినండి. ఫస్ట్ చాట్స్లో ఎట్లా అంటే ఒక 2 డేస్ చాట్ చేస్తారు, 1 డే కలుద్దాం ఎక్కడైనా అంటారు. సరే అంటారు, ఒక బస్ స్టాప్ చెప్తారు, వస్తారు. వచ్చినాక
ఎక్కడికైనా వెళ్దామా కాఫీకి అంటారు. కాఫీ ఎందుకు, మంచి ఎట్లా అంటే పాష్ డ్రెస్ వేసుకొని వస్తారు వీళ్ళు కూడా కావాలని అమ్మాయిలు. కాఫీ ఎందుకు, హ్యావ్ ఏ పెగ్ అంటారు. వెనకనే ఒక బార్ ఉంటుంది, వెళ్తారు, కూర్చుంటుంది. సార్ చెప్పండి అంటే ఆమె అందులో కాస్ట్లీయెస్ట్వి చెప్తుంది. ఒక పెగ్గుకు 15,000, ఒక పెగ్గుకు 10,000 అట్లుండేవి చెప్తుంది. మంచి కాస్ట్లీయెస్ట్ పెగ్స్ చెప్పగానే వాడు తీసుకొస్తాడు. ఆమెకి స్ప్రైటో కలర్తో కలిపి నార్మల్దే పోస్తారు. ఆమె ఆ పబ్బు మనిషే, ఆ పబ్బులో ఉండే మనిషే, వాళ్ళు హైర్ చేసుకున్న మనిషే. తాగుతుంది. ఐ నీడ్ టు గో ఫర్ వాష్రూమ్ అంటుంది. జంపు బిల్లు పట్టాల్సింది వాడు 40,000, సింగిల్ షాట్ 40,000, అకౌంట్ బ్లాక్. ఇది చాటింగ్ యాప్. ఇక ఇంకొక యాప్ ఏమో వీడియో కాల్స్ ఉంటుంది. అందులో ప్రొఫైల్స్ ఉంటే వీడియో కాల్లో మాట్లాడతారు. వీడియో ఎంటర్టైన్ అవ్వడానికి డబ్బులు కట్టి మరీ ఎంటర్టైన్ అవుతాడు. ఎంత ఏదో నా కొడుకు వీడు. ఎట్లా అంటే డబ్బులు కట్టి వాళ్ళకి ఎంజాయ్ చేస్తాడు వాళ్ళతోని వీడియో కాల్. ఇక అన్ని రకాల వీడియో కాల్స్, ఇక అర్థం చేసుకోండి, అన్ని రకాల వీడియో కాల్స్ ఎంటర్టైన్ అవుతాడు. వీడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ప్రేమలో పడ్డం కొన్ని సంఘటనలు జరిగినాయి. అవన్నీ కేసెస్ నా దగ్గర ఉన్నాయి విత్ రికార్డ్స్. కొంతమంది ప్రేమలో పడతారు, వీళ్ళు కూడా కావాలని ప్రేమలో పడ్డట్టు నటిస్తారు అంతే. వీళ్ళు ఎంతమందితోనో అట్లా చాట్ చేస్తారు. వాడి దగ్గర డబ్బులు లాగుతారు. నా దగ్గర లేవు అంటాడు. లేవు అన్న రోజు ఈ స్క్రీన్ రికార్డులు బయట పెడతారు, మళ్ళీ బ్లాక్మెయిల్. అదొక డబ్బులకు మళ్ళీ. ఇక ఎప్పుడు డబ్బు ఎట్లా గుంజుదామా, ఎన్ని రకాలుగా గుంజుదామని చూస్తూ డబ్బు రాకపోవడం, ఇవన్నీ స్కామ్సే. బట్ ఏంటంటే బయటికి ఎవరు తీసుకురావట్లే అంతే, కానీ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ బయటికి తీసుకురావట్లే. సో సోషల్ మీడియా అంటేనే ఫస్ట్ మనం బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దాన్ని. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్కి అయితే చాలా థ్రెట్ ఇది. ఎందుకంటే పరువు పోతుంది, ఫ్యామిలీ పరువు పోతుంది అని చెప్పి బయటపడరు. చాలా మంది భర్తలే దగ్గరుండి కూడా చేయిస్తూ ఉన్నారు కదా బిజినెస్లు, అది యాప్స్ని అడ్డం పెట్టుకుని. అది ఎట్లా అంటే డబ్బులు ఈజీగా వస్తున్నాయి మేడం వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన కదా, అదే ఒకరు ఎంటర్టైన్ అవుతున్నారు. తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. భార్యని అడ్డం పెట్టుకుని భార్యతో ఇలాగా న్యూడ్ వీడియో కాల్స్ చేయించి 16 లక్షలు సంపాదించాడు అతను. 16 లక్షలు ఇది స్మాల్ అమౌంట్ మేడం. ప్రతి నెలకి 4 నుంచి 5 లక్షలు ఈజీగా పోతున్నాయి ఒక్కొక్కరికి. వాళ్ళు ఎట్లా అంటే ఇదే ఆదాయంగా పెట్టుకున్నారు. మొహానికి మాస్క్ వేస్తారు, వీడియో కాల్ నడిపిస్తారు, అమౌంట్ తీసుకుంటారు. సో ఇదే కథ. ఇన్స్టాగ్రామ్లో కూడా పెయిడ్ సర్వీస్ అవైలబుల్ అని చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు జస్ట్ పెయిడ్ సర్వీస్ అని కొట్టండి, మస్తు అకౌంట్లో వస్తాయి ఇలా. ఇదే నేను చెప్తున్నా కదా, ఏంటంటే వాళ్ళకున్న విలువలను వదిలేస్తున్నారు వాళ్ళు. మనం ఫేస్ ఎక్స్పోజ్ కాదు కదా, లైట్ మనం బయటికి కనబడం కానీ మనకు అమౌంట్ వస్తుంది. ఈజీ మనీ, కష్టపడకుండా డబ్బులు సంపాదించడం. సో ఇది ఎట్లా అవేర్నెస్ అంటే దీనికి అవేర్నెస్లు పనికి వస్తాయి. అవేర్నెస్లు ఎంత పని చేసినా కూడా చేసేటోడు చేస్తూనే ఉంటాడు వన్ ఫన్ కోసం. కానీ దీంట్లో మెయిన్ ఏంటంటే అవేర్నెస్ కంటే ముందు వానికి తెలిసి రావాలి నువ్వు చేస్తుంది తప్పు అని, మనం ఇరుక్కుంటామని. ఇప్పుడు ఆమె మాస్క్ పెట్టుకుంటుంది, నీ మొహానికి ఏమైంది? నువ్వు మాస్క్ పెట్టుకో. నువ్వు చేసేదే తప్పు, మొత్తం అందరు కనబడేటట్టు చేస్తున్నాడు. ఇక ఏం చేస్తాం వాడిని? అనుదీప్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా. ఇప్పుడు ఈ వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నారు డిజిటల్ మీడియాలో, ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ కనిపిస్తూ ఉన్నాయి. వాటిని రిపోర్ట్ కొట్టి మనం ఆపే ఛాన్స్ కూడా ఉంది కదా. కానీ అది చేయరు కదా మేడం. ఇప్పుడు ఏ వీడియో వచ్చినా ఫన్ కోసం ఎంజాయ్ చేస్తున్నారు సొసైటీ, కానీ దేశం నాశనం అవుతుందని ఎవడు పట్టించుకోవట్లే. ఇందులో ఎంతవరకు ఫన్ ఉందనే అంటే చాలా మందికి తెలియదు కూడా. అసలు సోషల్ చేస్తే మనం ఆ వీడియోని పుష్ అవ్వకుండా ఆపొచ్చు అంటారు. రిపోర్ట్స్ అండ్ బ్లాకింగ్ అండ్ అన్ఫాలోస్. ఇప్పుడు ఎవరైతే ఇలాంటి ఈ స్కామ్లకు సంబంధించినవి ఉన్నాయో అవి రిపోర్ట్ చేసేయాలి వెంటనే. రిపోర్ట్, బ్లాక్, అన్ఫాలో వాళ్ళని. అట్లా చేస్తేనే ఇవి అరికడతాం. ఎందుకంటే ప్రజల్లోకి పోకుండా ఉంటాయి. అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ మీద మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది స్కూల్లోనే పిల్లలకు నేర్పించాలి. నా కాన్సెప్ట్ అది. స్కూల్లోనే అరే మనది ఇండియారా, మన దేశం ఇది, మనం ఇట్లా నెగలాలి, ఒకటి తప్పు చేస్తున్నా వాడిని చెప్పుతో కొట్టైనా సరే మనం కరెక్ట్ దారిలో నడువు అని మనం చెప్పాలి. మనకేంటంటే రైట్ టు లివ్, ఏమనంటే రైట్ టు లివ్, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. అరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకురా బాయ్, నీ వల్ల వేరేటోనికి హాని అవుతుంది అక్కడ. సో ఇవన్నీ కన్సిడర్ చేసి పిల్లలకి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ తప్పకుండా ఇవి టీచ్ చేస్తేనే ఇప్పుడు వచ్చే జనరేషన్స్ అన్న మారుతారు. మనం ఎట్లా నాశనం అది ఫిక్స్. ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వల్ల చాలామంది నాశనం అయిపోతున్నారు. మరి ఇందులో ప్రభుత్వ బాధ్యత ఎంత? ప్రభుత్వం ఏం చేస్తే వీటన్నిటిని ఆపగలదు? ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఎతికినా కూడా ప్రభుత్వం
ఒక 30% ఉంటే 70% ఇదే నడుస్తుంది. వీళ్ళందరినీ అరికట్టడం అంటే ప్రతి ఒక్కరిని అరికట్టడం ప్రభుత్వం వల్ల కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయాలంటే ప్రభుత్వం పని అది కానే కాదు. ప్రభుత్వానికి ఒక వింగ్ ఉంది, దీనికోసం ఒక వింగ్ ఉంది, సోషల్ మీడియా వింగ్. సో ఆ వింగ్ ఎంత కనిపెట్టినా కూడా, ఎన్ని రోజులు కూర్చొని కనిపెట్టినా, ఎక్కడో మారుమూలలో ఉన్న పల్లెటూరులో ఉన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ 2000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే దొరుకుతాడా? దొరకడు. సో ఇది ఎట్లా అంటే, ఆ 2000 మంది ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడా, వాడు ప్రమోట్ చేసినప్పుడు ఆ 2000లో ఏ ఒక్కడైనా పోయి కంప్లైంట్ ఇచ్చిన రోజు వాడు బయటపడతాడు. అందుకే ప్రజలు చైతన్యం కావాలి. ప్రజలు చైతన్యం అయ్యి నువ్వు చేసే తప్పురా భయ అని చెప్పి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోతే మనకి 1933 ఏదో ఉంది సంథింగ్, ఏది సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేసేయారు. సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి పలానోడు మళ్ళీ ఎత్తాను సార్ అని రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ చేస్తే వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చిన వాళ్ళ మొత్తం మన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అక్కడికి బయట చేసేటి చేసుకో. ఎవరేమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా అని చెప్పి అనుకునే వాళ్ళే ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నారు. మీరేమో అలా కాకుండా రీల్స్, యాడ్స్ ద్వారా జనంలో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. చాలా మంచి పని. మీలాంటి వాళ్ళకి ఇంకొంతమంది కూడా తోడైతే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్. యా, థ్యాంక్ యూ.